అసలు జగన్నాథుడి రథయాత్రకు ముందు రోజు గుండిచా ఆలయంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఏటా ఆషాఢ మాసంలో 2వ రోజు జగన్నాథుడు తన తోబుట్టువులైన బలభద్రుడు, సుభద్రా సమేతులై తన మేనత్త అయిన గుండిచా ఆలయానికి వెళ్తారు. పూర్వం శ్రీ చైతన్య మహాప్రభు రథయాత్రకు ముందు రోజు వందలాది మంది భక్తులతో కలిసి గుండిచా ఆలయాన్ని శుభ్రపరుస్తారు. శ్రీ చైతన్య మహాప్రభు అడుగుజాడలను అనుసరిస్తూ రథయాత్రకు ముందు రోజు నేటికి ఈ ఆలయాన్ని శుభ్రపరుస్తారు. ఈ ఆచారం 500 సంవత్సరాలు పైగా కొనసాగుతుంది. స్థానిక భాషలో ఈ ఆచారాన్ని గుండిచా మజ్జన అంటారు. అంటే గుండిచా ఆలయాన్ని శుభ్రపరచడమని అర్థం. నిజానికి ఈ ఆలయ ప్రక్షాళన మన హృదయ శుద్ధితో పోలుస్తారు. మన హృదయంలో ఉన్న అవాంఛిత కోరికలను మనం శుభ్రపరచుకోవటమని అర్థం. విశ్వానికే నాథుడైన జగన్నాథుడు గుండిచా ఆలయానికి ప్రవేశించటం అంటే మన హృదయంలోకి ఆ భగవంతుడి రాకను ఉద్దేశించడమని అర్థం.